చాలామందికి అపోహ ఉంటుంది మెనోపాజ్ అంటే ఏంటి అనేది. మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోవటం అని చాలామంది అనుకుంటారు. కానీ మెనోపాజ్ అంటే ముట్లు ఆగటం అనేది ఒక సూచన మాత్రమే. అంటే ఎప్పుడైతే అండాశయాలు పనిచేయటం తగ్గిస్తాయో అప్పటి నుంచి మనకి క్లైమాక్ట్రిక్ స్టార్ట్ అవుతుంది. అంటే మన ముట్లు ఆగిపోయేదానికి 4-5 సంవత్సరాల ముందు నుంచే మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాం మొదలవుతాయి అన్నమాట. దానిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే ముట్లు ఆగిపోవటం అనేది మన ఆ డే నుంచి మనం లైఫ్ అంతా మన మెనోపాజ్ కింద తీసుకుంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అవ్వటము, ఎక్కువగా బ్లీడింగ్ ఇది అవ్వటము, రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి వేరేవన్నీ ముందు నుంచే స్టార్ట్ అవుతాయి. 5 సంవత్సరాల ముందు నుంచి వేడి గాల్పులు రావటం అని. వీటిని మనం రెండుగా విభజిస్తాం. తొందరగా వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎర్లీ చేంజెస్ అంటాము, ఇంకొకటి లేట్ చేంజెస్ అంటామట. ఎర్లీగా మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే వాస్కులర్ సిమ్టమ్స్, అంటే వేడిగా గాల్పులు రావటం, సడన్గా ఒక్కొక్కసారి వేడి కనిపించేసి మళ్ళీ వితిన్ 2-3 సెకండ్స్ మంచిగా అయిపోవటము. సెకండ్ వచ్చేసేసి ఈ కాళ్ళ నొప్పులు, బోన్ పెయిన్స్, మసిల్ పెయిన్స్ ఇవన్నీ రావటం. యూరెథ్రల్ సిమ్టమ్స్ అంటే మనకి రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మనకి బర్నింగ్ మిక్చురేషన్ లాగా అనిపించడం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవటం, ఎక్కువగా యూరిన్ వెళ్ళటానికి, అలాగే డ్రైనెస్ ఆఫ్ ద వెజైనా, మనకి డిస్పెరూనియా ఇలాంటివన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత లేట్గా మనకి ఏమేమి వచ్చేస్తాయి అంటే మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, మనకి బోన్స్ వీక్ అవ్వటం కానీ, అలాగే మనకి మన బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ వచ్చేసి స్ట్రోక్ లాంటివి రావటం కానీ, క్యాన్సర్స్, వివిధ రకాలైన క్యాన్సర్స్ కానీ అవన్నీ మనకి లేట్ చేంజెస్ లాగా అయిపోతుంటాయి అన్నమాట. సో మనకి పేషెంట్స్ ప్రెజెంట్ అయ్యే దాన్ని బట్టి మనం సిమ్టమాటిక్గా ట్రీట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రక్తస్రావం అవ్వటము, మందులతో తగ్గకపోవటం లాంటివి జరిగినప్పుడే మన థెరప్యూటిక్ ఆప్షన్స్ని మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. అలా కాకుండా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తే ఒక్కోసారి మనకి స్టినోసిస్ లాంటివి జరిగితే దాన్ని డైలటేషన్ చేయటం, అంటే దారిని మనం ఏజ్తో వచ్చిన చేంజెస్తో అక్కడ యురెత్రా కూడా చిన్నగా అయిపోతే దాన్ని డైలేట్ చేయటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వేడి కలుపులు లాంటి వాటికి మనం ఏం చెప్తామంటే వాళ్ళకి ఫ్యాన్ కింద అట్లా ఎక్కువగా ఉండటము, చెమట్లు అధికంగా పట్టేయటము, ఇలాంటివి జరిగినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వటము, కాటన్ బట్టలు వేసుకోవటము, చల్ల వాటర్తోనే స్నానం చేయటము, ఇంకా అవసరం ఉంటేనే మనం వాసోమోటార్ సిమ్టమ్స్ కోసం మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే నొప్పులు అవి ఉన్నాయి అనుకుంటే, అవసరం అనుకుంటే హార్మోన్ రిప్లేస్మెంట్, ఫస్ట్ నాన్ హార్మోనల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అవి సరిపోకపోతే మాత్రమే ఇది. ఈ టైంలో ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కోపం రావటం, ఇరిటబిలిటీ, డిప్రెషన్, ఈ హార్మోన్స్ అనేది తగ్గటం. ఈస్ట్రోజన్ అనేది ఒక దేవుడిచ్చిన వరం. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గుతుందో అప్పుడు ఈ చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ డిప్రెషన్ లాంటివి కానీ, ఈ కోపం వచ్చేసి అందరి మీద తిట్టాలి అలా అనిపించినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. సో ఒక సపోర్ట్ గ్రూప్ తయారు చేసుకుని ఫ్రెండ్స్ దీన్ని ఎలా డీల్ చేసుకుంటున్నారు ఒకళ్ళు అని మాట్లాడుకుని అది డీల్ చేసుకోవటము, ఎక్కువగా పోషకాహారము, సలాడ్స్, బ్యాలెన్స్డ్ డయట్ తినటము, ఫ్యామిలీ సపోర్ట్, అంటే అమ్మాయి అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నారు, ఇవిడ ఏంటి అవుతుంది అని తెలుసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం, అవసరం అనుకున్నప్పుడు డిప్రెషన్కి కూడా మాత్రలు వాడటం. ఇలా వేరేగా మనము దాన్ని డివైడ్ చేసి ఈ బాగా ట్రబుల్ చేసేవి ఈ ఎర్లీ సిమ్టమ్స్ మాత్రమే. ఎప్పుడైతే మనకి మెనోపాజ్లో మనకి ఎర్లీ సిమ్టమ్స్ వస్తాయో వీటితోనే ఎక్కువ ట్రబుల్ అవుతారు. లాంగ్ టర్మ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. అవి మనం తప్పనిసరిగా వాటిని చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బోన్స్ అరిగిపోయాయి అనుకోండి, ముట్లు ఆగిపోయిన తర్వాత అప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఫ్రాక్చర్స్ ఉమెన్లో అయ్యాయి, కాలు జారి పడి తుంటి విరిగింది ఇలాంటివి వినాం. కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత వితిన్ 1-3 ఇయర్స్ మ్యాక్సిమంలో మెన్లో ఉన్నట్టుగా అయిపోతాయి మన బోన్స్ కూడా. అంటే మనకి టీక్ వుడ్లా ఉండాల్సిన బోన్స్ ఒక బ్యాంబూ స్టిక్ లాగా, అంటే బయటకి బాగుండి లోపలంతా మనకి ఖోఖలా అయిపోతాయి అన్నమాట. దాంతో ఇలా అనగానే ఇరిగిపోవటం. అందుకని మనము రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవటం, బోన్స్ ఎలా ఉన్నాయని చూసుకుని అవి విరగకుండా ఉండటానికి మనకు తీసుకోవాల్సిన, అరిగిపోకుండా ఉండాల్సిన మాత్రలు తీసుకోవడం లాంటివి చేస్తే మనం ప్రివెంట్ చేస్తాం. అలాగే కొవ్వు పదార్థాలు మన బాడీలో చూసుకుంటే హెచ్డిఎల్ అనేది ఈస్ట్రోజన్ మూలంగా మంచి కొలెస్ట్రాల్ అది. సో ఈ మంచి కొలెస్ట్రాల్ని చేసేది ఈస్ట్రోజన్. సో అది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి హెచ్డిఎల్ తగ్గిపోవటము, వేరే కొలెస్ట్రాల్ పెరగటము, దానివల్ల ఈ స్ట్రోక్స్, కార్డియాక్ ఈవెంట్స్, హార్ట్ అటాక్స్ రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవటం అవసరం. సో మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్స్ చేయించుకోవటం, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ ఉన్నాయా చూసుకోవటం, 1 in 3 years మ్యామోగ్రామ్ చేయించుకోవడం, ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ముందే మ్యామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్స్ వాటిని ఇవి చేయించుకోవటం, అల్ట్రాసౌండ్ పెల్విస్లు చేయించుకోవటం, ఇంకేమైనా అవసరాన్ని బట్టి మన బోన్ మినరల్ డెన్సిటీ చూసుకొని అది అరిగిపోయి ఆస్టియోపీనియా లేక ఆస్టియోపోరోసిస్ లెవెల్లో ఉంటే ఈస్ట్రోజన్తో పాటు మనకి బిస్ఫాస్ఫోనేట్స్
అని ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడటం, ఇలాంటివన్నీ చేయించుకోవటం చాలా అవసరం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్, రెగ్యులర్గా ఎవ్రీ 6 months డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది సిస్టమ్, ప్రొఫైలాక్టిక్గా ప్రివెంటివ్గా మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎలా డీల్ చేయాలి, సో వాటికి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాగ నివారించుకోవాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి. హార్మోన్స్ అంటే భయపడకుండా, మనకి కూరల్లో కనుక ఉప్పు లేకపోతే ఏం చేస్తాం, మనం బయట నుంచి ఉప్పు ఎలా వేసుకుని తింటామో అలాగే బాడీలో హార్మోన్స్ లేమి వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే అవసరం అనుకున్నప్పుడు మాత్రమే హార్మోన్స్ వాడచ్చు. వాటిని డాక్టర్స్ నియంత్రణలో వాడితే ఏ ప్రాబ్లం ఉండదు అని భయపడకుండా తీసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు.